ఏపీలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అసెంబ్లీని బహిష్కరించిన వైసీపీ ఢిల్లీకి చేరుకుంది. టీడీపీ దారుణాల నుంచి కాపాడండి అంటూ జగన్తో పాటు వైసీపీ నేతలు దీక్షలు చేపట్టారు. దీంతో పాలకపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను కూటమి పార్టీలో పోషిస్తున్నాయి. అసెంబ్లీలో జగన్ సర్కార్ దారుణాలు ఇవి అంటూ అసెంబ్లీలో శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అయితే కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాత్రం జనాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఒకే మాటతో రెండు పార్టీలను ఇరుకున పెడుతున్నారు. కూటమి పార్టీల సంగతి ఎలా ఉన్నా షర్మిల చేస్తున్న పనులు జగన్ను మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ పోరాడుతుంటే ప్రతిపక్షం అనేది హోదా కాదు, సాయం, నలుగురికి అండగా ఉండడం అనే సంకేతాలు ఇచ్చేలా జనాల్లో తిరుగుతున్నారు షర్మిల. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఏపీలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల నడుంలోతు నీళ్లలో దిగి సర్కార్కు రైతుల తరపున విన్నపాలు వినిపించారు. సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. పంట నష్టంపై చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. పార్టీ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో జనాల సమస్యలను గాలికి వదిలేసి స్వార్థంతో జగన్ ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారనే సంకేతాలను షర్మిల బలంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల తరపున పోరాడుతా అనేలా జగన్ తీరు కనిపిస్తుందనే చర్చకు తెరతీశారు షర్మిల. అసలే 11 సీట్లకు పరిమితమైన వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్ పార్టీని షర్మిల మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎత్తుకోవడమే రైతు సమస్యలను ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇస్తూనే జనాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ నిజమైన ప్రతిపక్ష నాయకురాలిగా మిగిలిపోతున్నారు. వైఎస్కు అసలు వారసురాలు తానే అని పదే పదే చెప్తున్న షర్మిల ఇప్పుడు రైతు సమస్యలను ఎత్తుకుని జగన్ను మరింత టార్గెట్ చేస్తున్నారు. ఒక రకంగా వైసీపీ అధినేత చుట్టూ భారీ స్కెచ్ వేశారు. అటు జనాల నుంచి కూడా షర్మిల పర్యటనకు మంచి స్పందన రావడం రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.